ఛాతీ మీద చెక్క వేసుకుని ఏనుగును నిలబెట్టుకున్న కలియుగ భీముడు, తన ఉక్కు లాంటి స్వహస్తాలతో రైలు ఇంజన్ లాగిన మహాబలశాలి, మల్ల యుద్ధ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్న మన శ్రీకాకుళం జిల్లా ముద్దుబిడ్డ మల్ల మార్తాండ శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారు. సరే, ఇప్పుడు అంతటి మహోన్నత వ్యక్తి గురించి ఇప్పుడు మాకు ఎందుకు చెప్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, నెక్స్ట్ రామ్ చరణ్ గారు అలాగే బుచ్చిబాబు గారి డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుంది కదా. ఇప్పుడున్న రూమర్స్ ప్రకారం ఆయన కథాంశాన్ని అయితే తీసుకుని దీంట్లో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అయితే డిజైన్ చేస్తున్నారంట. మీరు రామ్ చరణ్ గారు RC16 కోసం వేసిన రీసెంట్ పోస్ట్ చూసుకుంటే దాంట్లో బీస్ట్ లుక్ లోడింగ్ అని అయితే ఉంటది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ గారు అయితే ఒక బీస్ట్ లాగా, ఒక జూలు విధించిన సింహం లాగా, మల్ల యుద్ధ వీరుల్లాగా అయితే తయారవుతున్నాడని మనకు ఆల్రెడీ క్లారిటీ అయితే వచ్చేసింది. కాబట్టి ఈ పాత్ర ఖచ్చితంగా ఫ్యాన్స్ గర్వంగా కాలరెత్తుకునే విధంగా ఉంటదని నేనైతే భావిస్తున్నాను. అది కాకుండా RC16 షూటింగ్ అయితే ఈ నవంబర్ 1 అయితే ఫస్ట్ షెడ్యూల్ అయితే స్టార్ట్ చేస్తారంట. దాని తర్వాత ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత మధ్యలో గేమ్ చేంజర్ ప్రమోషన్లు అయితే మన రామ్ చరణ్ గారు అయితే పాల్గొంటారు. దాని తర్వాత నవంబర్ లాస్ట్ నుంచి సంక్రాంతి వరకు అయితే సెకండ్ షెడ్యూల్ అయితే ఉంది. ఇక్కడ ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్న విషయం ఏంటయ్యా అంటే, రామ్ చరణ్ గారి లుక్ ఎలా ఉండబోతుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ ప్రమోషన్ లో మనం సినిమాలో ఉండే మెయిన్ లుక్ అయితే చూడలేకపోవచ్చేమో గానీ, ఆయన ఆ సినిమా గురించి చేసిన మేక్ ఓవర్ అయితే మనం అయితే చూడగలం. ఒక పక్క ఇది ఎలా ఉంటే, మరొక పక్క కోడి రామ్మూర్తి నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి లాంటి క్యారెక్టర్ చేస్తున్నాడని నాకైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉంది. ఈ న్యూస్ విన్నాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సరే, మరి రేపు మక్కా టీజర్ రివ్యూతో అయితే కలుస్తాను. బాయ్.